చైర్మన్ షాహిద్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్స్, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి అందరూ కూడా సంతోషం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాలను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు ఏదైతే రైతులకు సంబంధించిన స్ప్రింక్లర్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటామనే సందర్భం ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు చొరవతో తీసుకొని ఏదైతే షాదీ ముబారక్ తో పాటు తులం మంగళం అనే సందర్భం కూడా, ఎందుకంటే సంవత్సరమే అయింది కాబట్టి ప్రభుత్వం ఇంకా టైం తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి సంబంధించి కార్యక్రమాల్లో అభివృద్ధికి సహకరిస్తున్నందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ సార్ గారికి, విధంగా మున్సిపల్ మాజీ సర్పంచ్ అన్న ఆనంద్ గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్ అందరికీ, నాతో పాటు సింగిల్ డైరెక్టర్లకు, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్లకు, ఇక్కడ వచ్చేసిన మహిళా మనులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్ని రోజులు అంటే ఈ కళ్యాణ లక్ష్మి అంటే పంపిణీ కార్యక్రమానికి అంటే ఇక్కడ పంచడం అనేది ఏంటంటే ఎన్ని రోజులు లేట్ అయిందని ఎవరు కూడా ఆధారపడకుండా ఈరోజు పంపిణీ కార్యక్రమానికి పంపడం అనేది అందరికి సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ స్ప్రింక్లర్ పైపులు గత ప్రభుత్వం రైతులకు ఈ స్ప్రింక్లర్ పైపులు తీసేయడం జరిగింది. మరియు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు అందరికీ ఈ స్ప్రింక్లర్ పైపులు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సబ్సిడీలు తీసేసి ఈ రైతు బంధు, రైతు భరోసా దానికి మళ్లించి అవి దీనికి సబ్సిడీలకు దీనిలకు ఉపయోగించేటివి దానికి ఇచ్చిన ఈ మన రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు నిన్న పోయి చూసాం సార్, మా వెల్లన్న మండలంలో 1800 రుణమాఫీ అయ్యేది ఉంటే 300 మంది రుణమాఫీ అయింది. ఆడికి పోయి అడిగితే సిబ్బంది తప్పుడు అలా మేము ఆడికి పోతున్నామని వస్తామని చెప్తే కూడా ఆఫీసులు లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. మేము గంట సేపు కూర్చున్నాం సార్, గంట సేపు కూర్చున్న తర్వాత పోగని కూర్చున్న తర్వాత అక్కడ వచ్చి అన్ని ఫైల్ చేయాలంటే 300 రుణమాఫీ అయినాయి. మొన్న 44 రుణమాఫీ అయినాయి సార్. మీరు కంపల్సరీ మా సొసైటీలు తిరిగి మీరు కొంచెం ఒక రోజు టైం ఇస్తే మా సొసైటీకి వెల్లండ అయినా, కలగుట్ట అయినా, రంగాపూర్, చారగొండ ఈ 4 సొసైటీలకు వెళ్ళి 3600 మందికి రుణమాఫీ కాలేదు సార్. అందుకోసమే మీరు ప్రత్యేకంగా కొంచెం మీరు తిరిగితే కంపల్సరీ ఆ సిబ్బంది పనిచేసి ఆ రైతులకంతా న్యాయం జరుగుతాయని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. ఎందుకంటే రైతులు రుణమాఫీ అనేది ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికే ఈ సిబ్బంది అధికారులు నిర్లక్ష్యం వహించే వల్లే చెడ్డపేరు రావడం జరుగుతుంది సార్. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి మా వెల్దండ సొసైటీని మీరు సందర్శించాలని కోరుకుంటూ ఈ అవకాశం విధానంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాల కింద నిషేధించబడినటువంటి స్ప్రింక్లర్ సెట్లను మళ్లీ పునరుద్ధరించి ఈ రోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి స్ప్రింక్లర్ సెట్ మొట్టమొదటిసారిగా కల్వకుర్తి మరి మన గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతో మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి అన్ని ప్రాంతాల కన్నా మన ప్రాంతాలకు ఎక్కువ తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మరి వేదికను అలంకరించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు మహిళా సంజీవ్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ అన్న శ్రీ సత్యం రెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్ అన్న ఆనంద్ కుమార్ గారు, వైస్ చైర్మన్ షాహిద్ గారు, వేదికను అలంకరించినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్, ఇటువంటి కొత్త కార్యక్రమం మరి షాదీ ముబారక్ కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ మరి ప్రతిష్టాత్మకంగా పెళ్లైనటువంటి మరి 2 నెలల్లో 3 నెలల్లోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం
ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ₹1,00,000 ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా చొరవ చూపి కళ్యాణ లక్ష్మి కానీ చాదింపాలి కానీ ఎటువంటి ఆపకుండా అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ రోజు ఎవరైనా ఆపదలో మరి ఏదైనా అనారోగ్యానికి గురైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక శ్రీరామ రక్ష అవుతుంది. అటువంటి కార్యక్రమం కూడా మరి పెద్ద ఎత్తున ఈ రోజు 400-500 కోట్ల రూపాయలు కేటాయించి అటువంటి కార్యక్రమాలు చురుగ్గా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రజలంటే మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక శ్రీరామ రక్షకులాగా ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశమే ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు పెద్ద ఎత్తున 500 కోట్లు ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందన్న సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి ఇందాక సోదరుడు సంజీవ్ యాదవ్ చెప్పినట్టు చాలా మరి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యుల వారికి మనం ఉడంకిస్తూ చెప్తా ఉన్నాం సార్, మనం ఎంతో కష్టపడి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా మరి నివేదికల ద్వారా మరి ఫైనాన్షియల్ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది ఉంది. కానీ మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అంత ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటే మన కల్వకుర్తి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మరి పిఎస్సిఎల్ సొసైటీ కానీ బ్యాంకులు కానీ కొన్ని చేసినటువంటి టెక్నికల్ పొరపాట్ల వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చింది సార్. టెక్నికల్ పొరపాట్ల వల్ల ఈ రోజు ప్రభుత్వానికి కూడా కొంత చెడ్డపేట తేవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా 1400 మంది పిఎస్సిఎస్ ఉన్నారు. దాదాపు 1223 మంది ఇతర నేషనల్ జాతీయ బ్యాంకులలో మరి ఈ యొక్క సొసైటీ రుణాలు అందరికి ఎలిజిబుల్ ఉన్న సమాలు. ఎందుకంటే ఎలిజిబుల్ లేకుండా మనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు సార్. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం కూడా కృతజ్ఞత ఉందని తెలియజేస్తూ రైతు భరోసా కూడా మరి సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. ఎవరు ఏం చెప్పినా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటలు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేశామో అందరికీ తెలుసు. ఏ గ్యారెంటీ కాదు, ఏ గ్యారెంటీ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజల ముంగిట ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఇటువంటి పథకాలను విజయవంతం చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు ముగిస్తున్నారు. చేసిన కల్వకుర్తి అభివృద్ధి లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రం లోపల మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనే కొనసాగిస్తూ ముఖ్యంగా కల్వకుర్తి మీద ఒక ప్రత్యేక దృష్టిని కేటాయిస్తూ ఇక్కడ ఆర్ఎంపీ ద్వారా కానీ పంచాయతీరాజ్ ద్వారా కానీ 100 కోట్ల రూపాయలను మా ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన మేరకు ఆయన అడిగిన వెంటనే మంజూరు చేస్తూ కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి గారికి ప్రాంత ప్రజల తరఫున మొట్టమొదటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత 7 సంవత్సరాల నుండి స్ప్రింక్లర్లను పంపిణీ ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినమ్మడే ఇది రైతుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రైతులను రుణమాఫీ కాకుండా, రైతు బంధే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలన్నింటినీ సబ్సిడీ మీద ఇవ్వాలని ఒక ఆలోచనతోటి స్ప్రింక్లర్లను 7 సంవత్సరాల తర్వాత స్ప్రింక్లర్లను మంజూరు చేయడం జరిగింది. మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మా కల్వకుర్తి మండలానికి పట్టణానికి కలిసి 154 స్ప్రింక్లర్లు మంజూరు కావడం జరిగింది. అందులో కల్వకుర్తి టౌన్ కి 56 స్ప్రింక్లర్లు కూడా మంజూరు చేసినందుకు కల్వకుర్తి పట్టణ ప్రజల తరఫున, మండల ప్రజల తరఫున మా శాసనసభ్యుల వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కల్వకుర్తి ప్రాంతం లోపల అదేవిధంగా స్ప్రింక్లర్స్ ఇక్కడైతే పెట్టారు, బయట పైపులు ఉన్నట్టున్నాయంట స్ప్రింక్లర్స్. అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్లు కూడా కొద్దిగా లాంగ్ పెండింగ్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఇవ్వనటువంటివి ఉన్నాయి. వీటి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి స్థానిక కల్వకుర్తి ఎంఆర్ఓ, అదేవిధంగా మళ్ళీ వచ్చిన అక్కడ మన కాన్స్టిట్యున్సీనే ఈ 108 ఇక్కడేమో ఇది పట్టణం కాబట్టి ఎక్కువగా ఉన్నాయి. అక్కడ అంబులెన్స్ లేకుంటే కొత్తది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అక్కడికి వెళ్ళడం నుంచి మాడల మండలంలో ఆ మండలానికి సంబంధించి అందుకని లేట్ అయింది. కొంతమంది తిట్టుకుని ఉంటారు, అందులో మహిళలు అక్క చెల్లెలు ఉన్నారు. మీకు అందరికి కూడా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఇలాంటి చిన్న చిన్న ఏమి పెద్దవైతే కాదు, కానీ ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటిదంటే
మన తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అందులో మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా మరి దురదృష్టం చాలా బీద కుటుంబాలు ఉండిపోయినాయి. ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమం అంటే ఈ డబ్బులు ఇస్తే బాగుండు, మా కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు చాలా కుటుంబాలు దాదాపుగా 40-50% కుటుంబాలు ఆ విధంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణలో కూడా ఇంకా కూడా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏవైనా, అందులో ఇప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరైనా చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీద కుటుంబాలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఆ కుటుంబాలకు కానీ మేమున్నాము, మా పార్టీ ఉంది, మా ప్రభుత్వం ఉంది, మేము చేసి పెడతాం, మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటివి కూడా ఏవైతే బాగున్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ కళ్యాణ లక్ష్మి గతంలో కూడా ఉండేది, కానీ కొంత అమౌంట్ ఎక్కువ చేసేసి 1,116 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. అడుగుతుండొచ్చు ఇప్పుడే, నేను అది కూడా మీకు చెప్తాను సార్, ఇక్కడ మరి ఎక్కువ ఇస్తామన్నారు, మరి అవే వస్తున్నాయి కదా అని చెప్పి కూడా నేను అది కూడా మాట్లాడతాను. ఏది మొహమాటం ఏం లేదు, ఇబ్బంది కూడా ఏం లేదు. చేసింది చేసినట్టుగా, చేయలేదు ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేస్తామనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి నాపై బాధ్యత కూడా ఉంది. వాస్తవానికి ఈరోజు ఇప్పుడే మిత్రులు ఆనంద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు, ఈ స్ప్రింక్లర్స్ అనేవి గతంలో ఎప్పుడో ఇచ్చున్నాం. మళ్ళీ ఈ వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటివి ఏవి కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అది వాస్తవమే. నేను చూశాను 2018 కంటే మొదలు. నేను అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఆ టైంలో వందలాది ట్రాక్టర్లు ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్సీగా ఉండి, అప్పుడు వంశీచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ లో నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఆ రోజు వందలాది ట్రాక్టర్స్ మరి మన ప్రాంతంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ రోజు చూసిందే, మళ్ళీ ఎప్పుడు కూడా ట్రాక్టర్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ట్రాక్టర్స్ వచ్చినాయి అంటే వాస్తవం కూడా దళిత బంధు అని పెట్టినప్పుడు ఈ చారగొండ మండలం సంబంధించి అక్కడ దళిత బంధువులకు సంబంధించి కొన్ని ట్రాక్టర్స్ వాళ్ళు తీసుకున్నారు. దళిత బంధువులో మేము ట్రాక్టర్స్ నడిపించుకుంటాం, మేము బిజినెస్ చేసుకోగలుగుతాం, ట్రాన్స్పోర్ట్ చేస్తే కొంత డబ్బులు ఉంటాయని చెప్పేసి తీసుకున్నటువంటిదే తప్ప ఈ వ్యవసాయం కోసానికి వ్యవసాయం చేసుకుంటామని చెప్పేసి ఎప్పుడు కూడా పనిముట్లు ఇచ్చినటువంటి సందర్భం 2018 నుంచి మన తాలూకాలో 2018 నుంచి 2023 వరకు మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా ఏ పనిముట్లు కూడా వ్యవసాయానికి సంబంధించి ఇవ్వలేదు. ఈ రోజు చాలా డిమాండ్ ఉంది ఈ పనిముట్ల మీద, అంటే ఇది ఈ స్ప్రింక్లర్స్ మీద. ఇప్పుడే ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ ఏం పేరమ్మా, ఆ శ్రవంతి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఇక్కడికి వాళ్ళు వచ్చినారు, నాకు ఆమె కూడా కొత్త, నేను కూడా కొత్తగా మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్ప్రింక్లర్స్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు అధికారులు చెప్పారు పైన వాళ్ళు, మేము ఇక్కడ 100 మాకు ఈ కల్వకుర్తి శాంక్షన్ అయినాయి, అవి మీరు లిస్ట్ ఇవ్వండి రైతులది అని చెప్పారు. రైతులు 100 మంది లేరు, ఇక్కడ వేలాది మంది రైతులు ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా 85% కంటే పైన మన రైతాంగం మీద అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉన్నారు. మరి 100 ఏమవుతాయి, ఎవరికి ఇస్తాం? ఒక్క ఊర్లో కూడా సరిపోదు. మరి ఎక్కువ కావాలి అనేది ఉండే, అందుకే ఒక 2-3 నెలలు కూడా ఇది కొంత రేటు కూడా అయింది. 100 అయితే మాకు సరిపోదు, ఎక్కువ కావాలని. అయితే కూడా ఈ రోజుకు దాదాపుగా స్ప్రింక్లర్స్ 154 ఈ రోజు ఇస్తా ఉన్నారు. కానీ నేను చెప్పాను, మీరు కలెక్ట్ చేయండి, ఎవరెవరికి అవసరం ఉందో సబ్సిడీ ద్వారా 80% సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి ఈ స్ప్రింక్లర్స్ ఈ రైతుల కోసానికి కలెక్ట్ చేయమంటే ఈరోజు శ్రవంతి గారు ఇచ్చినటువంటిది 676 ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 154 అంటే 181 ఈ రోజు ఇస్తా ఉన్నాం.
మరి 181 కాక ఇంకా 676 యూనిట్లు మరి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా 7,500 రూపాయలు కట్టున్నారు. అంటే 20% అమౌంట్ దాంట్లో కట్టున్నారు. మిగతా 80% అమౌంట్ ఏదైతే ప్రభుత్వం ఇస్తా ఉందో సబ్సిడీ కింద మరి మీరు ఇస్తారా అని చెప్పేసి వారు కూడా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పటికే ఒక 1000 యూనిట్లను మీరు డబ్బులు కడితే వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పినారు. ఇక్కడ చాలా స్పందన కూడా ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు ఈ మండలమే ఎందుకు ఎక్కువగా వస్తుందనేది కూడా చెప్తాను. మరి 676 కూడా ఇమీడియట్ గా పెట్టినట్లు అయితే ఇమీడియట్ గా ఈ వారం రోజులు 10 రోజుల లోపలనే అవి తెప్పించి ఇద్దామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరున్నా కూడా రైతులు వీళ్ళకి 181 ఇచ్చేసేసి మాకందరికి ఇస్తారో ఇవ్వరో అనేది కూడా ఆలోచన ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మిగతా వాళ్ళకందరికి కూడా ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఈ స్ప్రింక్లర్స్ ఇమీడియట్ గా చాలా తొందరగానే సప్లై చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ఈ ప్రాంతానికి ఎందుకు అవసరం వస్తుంది? ఇప్పుడు అక్కడ ఆమన్గల్లు, మాడుల, అదేవిధంగా మాడుల, పలకొండపల్లి కట్టాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ఇక్కడ మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలులో ఈ కల్వకుర్తి మండలం అదేవిధంగా వెళ్తంగా ఒక 6 గ్రామాలు మొత్తం 12 ఆమ్లెట్స్ తోటి కలిసి 12 ఊర్లు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కానీ ఇక్కడ డిమాండ్ ఉంది. కానీ అక్కడ అడిగితే ఎవరు కూడా ఈ 7,500 రూపాయలు కట్టి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటిదంటే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి గ్రామాలకు అదేవిధంగా చారబండలో ఉన్నటువంటి గ్రామాలకు అదేవిధంగా వెల్దండలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు మరి నీళ్లు సాగునీరు కృష్ణానది ద్వారా ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉండే వాళ్ళు, వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకు ఇది చాలా అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలం వచ్చే లోపల ఈ పల్లెల్లో కానీ ఏదైనా వ్యవసాయానికి కోసడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడ నీళ్లు రాలేదు కాబట్టి అక్కడ బాధగా ఉంది. వాస్తవం చెప్తున్నా, కేసీఆర్ గారు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి ఎంపీ అయి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా అక్కడ ఆయన ఊర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉత్తరం పక్కకు ఉన్నటువంటి వాటికి తీసుకెళ్లి కాళేశ్వరం అని పెట్టి అది కూడా అసలు కూలిపోయిందని చెప్తా ఉన్నారు. చాలా మంది మీరు విని ఉంటారు. దాని జోలికి వెళ్ళకుండా అక్కడ మాత్రమే వెచ్చించి ఏ మాత్రం కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురాకుండా వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఆగమాగం మహబూబ్నగర్ జిల్లాను చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇది వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీర్, నేను కూడా చూసిన ఈ కాలువల్లో తిరిగిన అక్కడ కూడా నేను పోయి చూసి వచ్చిన. ఏ మాత్రం కూడా దీని మీద కనికరం లేకుండా ఈ ప్రాంతం నుంచి బీద పరిస్థితి ఎప్పుడు కూడా వలసలే మరి జిల్లా అని చెప్పుకుంటూ ఇది జిల్లా నుంచి గెలిచి తెలంగాణ కోసం నేనే కొట్లాడి అన్నాడు. అందరూ కొట్లాడి 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడి తీసుకొచ్చిన దాంట్లో. కానీ ఎక్కడ కూడా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నేను కూర్చొని కరుణ కదా దేవకథ ఉన్నది కదా నేను పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేస్తానన్నాడు. అది చేయకముందే అక్కడ మాత్రం అక్కడ కాళేశ్వరం కంప్లీట్ చేసిండు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం అప్పులు చేసేసి మరి 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడ ఒక 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాంతం అంతా దాదాపుగా 20 లక్షల ఎకరాలు పారడానికి అవకాశం ఉంది. కానీ దీని మీద వెచ్చించకుండా అక్కడే ఖర్చు పెట్టిండు. మన ప్రాంతం బిడ్డ, ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అందరు ఎరుగులు. మరి వారు ఇప్పుడు మా ప్రాంతం, ఈ ప్రాంతం వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం, బీద కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాడు. ఈ ప్రాంతానికి నీళ్లు దగ్గరికి వెళ్ళి కృష్ణానది వచ్చింది. దీనికోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే పనులు చేయకుండా గతంలో వదిలిపెట్టినటువంటి ఈ ప్రాజెక్టులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఒక 4-5 సార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి సమీక్ష చేసి నీళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ద్వారా ఏవైతే మన కల్వకుర్తికి ఆ 4 మండలాలతో పాటు కల్వకుర్తిలో కూడా ఎంగంపల్లి అట్లనే 3 విలేజ్ ఇక్కడ మాచారం నుంచి నీళ్లు రాలేదు, ఆ ప్రాంతానికి నీళ్లు రాలేదు. ఎందుకంటే ఇది ఎత్తున ఉన్నాయి, ఎక్కడైతే దిగువన ఉన్నాయో ఆ ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి. ఈ ప్రాంతానికి రావాలంటే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఒట్టెం నుంచి నీళ్లు రావాల్సి ఉంది. దానికోసానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏ విధంగా అయితే ఇక్కడ కల్వకుర్తిలో డిమాండ్ ఉందో, ఏ విధంగా అయితే దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ మరి వరి కావచ్చు, లేదు అదా ఏదైనా పంటలు కావచ్చు, వాటి ద్వారా మరి రైతులు బాగుపడుతున్నారు. అదే విధంగా కల్వకుర్తి ప్రాంతం అంతా బాగుపడాలంటే ఆ నీళ్లు వచ్చి తీరాలి. కాబట్టి వాళ్ళ సహకారం గౌరవ ముఖ్యమంత్రిది, అదే విధంగా మంత్రి గారి సహకారం కూడా మరి ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా నీళ్లు వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఈ షాదీ ముబారక్ అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్స్ ఉన్నాయి. పాపం చాలా మొదలు వచ్చిండ్రు, నాది లేట్ అయింది చెప్పాను, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా మీ పేర్ల మీదనే తల్లి పేరు మీదనే వస్తుంది కాబట్టి మేము మీకు ఇబ్బంది పెట్టుకున్నాను, క్షమించమని కోరుకుంటూ రాబోయే రోజులలో ఎందుకంటే గతంలో ఉన్నాయి మంచిగా ఉన్నాయి కంటిన్యూ చేస్తుంది ఈ గవర్నమెంట్ కూడా అని చెప్పాం. కానీ ఈరోజు 4 ఎంత బంగారం ఇవ్వాలి, అదే విధంగా ఈ పెన్షన్స్ కూడా ఈ 2000 నుంచి 4000కు 5000కు పెంచుతామన్నారు. ఇవి నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అడుగుతా ఉన్నారు. మీరు అడిగే మొదలే నేనే చెప్పేస్తా ఉన్నాను. కానీ అక్కడ ఖజానాలో ఏమి మిగిలించకుండా వెళ్ళిర్రు. వాస్తవమే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒక్కొక్కటిగా రిపేర్ చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి పూడ్చుకుంటా మరి ఈరోజు మరి ముందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్స్ కంటే బిఫోర్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తే చాలా మంది నమ్మిండ్రు. కాంగ్రెస్ గతంలో వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి మొత్తం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేసిండ్రు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే చేస్తుందని చెప్పేసి నమ్మి ఎన్నో ఇట్లాంటివి ఈ సంక్షేమాలను చూసి ఓట్లు వేసి ఉంటారు. మరి ప్రభుత్వం కూడా దాన్ని బాధ్యత తీసుకొని చెప్పిన మాటను మరవకుండా పూర్తిగా 7 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా పైన ఇంకా 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ మరి అప్పు చేసి వెళ్తే దానికి వడ్డీ కట్టడం, మనం అప్పు చేస్తే నెలకు వడ్డీ ఎంత అవుతుందో మనకు అందరికీ కూడా తెలుసు. దాదాపుగా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఆ కిస్తీల కింద మరి బ్యాంకులు కట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు 54,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టున్నది ఇప్పటికే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి బాధలు గతంలో లేదు. అప్పులు చేయడం కాదు, ఎక్సెస్ గా ఉన్నాయి. ఖజానాలో డబ్బులు ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఖజానాలో డబ్బులు ఉన్నాయి. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుగా ప్రమాణ స్వీకారం చేసే కంటే మొదలు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే కంటే మొదలు 7 లక్షల దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడదు. ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నది ఒకటే, రైతులను మోసం చేశారు, తగా చేసిండ్రు, మీరు పెన్షన్స్ ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదు, మీరు ఇంకేమేమో ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదు అని చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడ పెన్షన్స్ నేను అదే ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నా, చాలా మంది మాట్లాడొచ్చు. కానీ ఏ రోజు కూడా ఒక రేషన్ కార్డు కొత్తగా ఇచ్చినటువంటి సందర్భం లేదు. నేను 5 సంవత్సరాలు చూసినా, గతంలో ఈ ప్రభుత్వం కంటే మొదలు 5 సంవత్సరాలలో ఎవరికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అదే విధంగా పెన్షన్స్ కూడా కొత్త ఇచ్చినటువంటి సందర్భం లేదు. వాస్తవమే. మరి అన్ని అప్పులను మోసుకుంటూ మరి రుణమాఫీ చేయాలి, ఏదైతే నమ్మిందో ఏదైతే రైతుల కోసానికి చేయాలనుకున్నదో ఈ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దాంట్లో కూడా ఇప్పటివరకు సంజీవ్ గారు అదే విధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంకా చేయాల్సి ఉంది. చెప్పిన దాంట్లో పొరపాటు ఇక్కడ ఆఫీసర్స్ చేసిండ్రు, లేదు బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు, కరెక్ట్ గా లేవు. చాలా మందికి ఇంకా దాదాపుగా ఇక్కడనే దాదాపుగా 1,000 మంది కంటే పైననే ఒక వెల్దండ మండలమే 1,400 ఉన్నాయి అంటున్నారు. కానీ చేసినటువంటి తప్పు. కానీ 2 లక్షల లోపు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఒక లిస్టు ఏవైతే అధికారులు అంతా తయారు చేసి పెట్టినారో దానికి కూడా డబ్బులు లేవు. వాస్తవం కూడా చెప్పాలని నేను ఉన్నది ఒప్పుకున్నటువంటి వ్యక్తిత్వం. ఆ రోజు మేము ఎవరెవరికైతే ఇస్తామని చెప్పేసి మొత్తం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు మరి ఆ లిస్టు పంపించడం జరిగింది. ఆ లిస్ట్ లో కూడా ఇప్పటివరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నాకు తెలియనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళు అడిగిన నాకు కూడా ఉన్నది, అందులో 2 లక్షల లోపు ఉన్నది, నాకు రాలేదు, లిస్ట్ లో ఉంది కానీ నా అకౌంట్ లో లేదని. అట్లనే ఎవరికి కూడా ఏం పడలేదు. మరి తప్పనిసరిగా మరి ఇంకా 4 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే లిస్టు 2700 పైచిలకు కోట్ల 2700 పైచిలకు కోట్ల రూపాయలు ఈ రైతులకు మరి రెండో విడతగా ఏదైతే ఇచ్చిండ్రో మరి అది తప్పనిసరిగా అకౌంట్ లో పడుతుంది. ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి, ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదు. ఇవన్నీ రాని వాళ్ళు ఎవరికి అంటే ఏదో ఒకటి ఒక రేషన్ కార్డులో 2-3 బ్యాంకుల లోన్ తీసుకోవడం కానీ వచ్చినాక కూడా 1 సంవత్సరం అయింది. 6 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా దాఖలా లేదు కొత్త పెన్షన్స్ వచ్చినటువంటిది. చాలా మంది వీడియోస్ ఉన్నారు, భర్త చనిపోయేసి భార్య అంటే ఒంటరి మహిళ అని చెప్పినారు కేసీఆర్ ఆ రోజు. వాళ్ళకందరికీ కూడా అవన్నీ కూడా చేయలేదు. ఆ ఎంపీడీఓకి చెప్పినాం, అధికారులకు చెప్పినాం, ఇవన్నీ కాలయాపన చేసారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా 1 year అయిపోయింది. మరి తప్పనిసరిగా అప్పుడు పెండింగ్ ఉన్నటువంటివి ఇప్పుడు ఎమ్మెల్యేకి అవ్వకముందే దాదాపుగా 900 పెండింగ్ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా దాని కంప్యూటర్ లో లిస్ట్ ఉంటుంది. హైదరాబాద్ కు వచ్చి దాదాపుగా 900 మంది వాళ్ళు హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకుంటే మొదలు చాలా తొందరగా వచ్చేది. కానీ పోయినా ఈ సంవత్సరం అంటే 2 సంవత్సరాల నుంచి రాలేదు. 2 సంవత్సరాల నుంచి రాలేదంటే గతంలో కూడా 1 సంవత్సరం పూర్తిగా రాలేదు. ఇంకా వస్తాయి చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ప్రాంత వాసి నేను వెళ్ళి ఒకటి అడిగినా, ఏమి చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు రోగాల పాలై ఇబ్బంది పడ్డారు. వాళ్ళు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు. కొంతమంది అప్పులు చేస్తున్నారు, భూములు అమ్ముకున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇచ్చేంత వరకు తొందరగా ఇవ్వండి అని చెప్పేసి మరి మా అటువంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. అందరు అడిగినారు, నేను కూడా అడిగినాను ముఖ్యమంత్రి గారిని. మరి అది రిలీజ్ చేసినారు. ఈ రోజు 100 వస్తున్నాయి. ఈ రోజు ఎన్ని ఉన్నాయి? ఈ రోజు 132 CMRF చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందులో చారగొండకు సంబంధించి 5, కల్వకుర్తి 29, అదేవిధంగా ఇవన్నీ మోడల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు? పెద్ద దాంట్లోకి ఎందుకు వెళ్ళి చూపించాల్సి వస్తుంది అంటే ఇక్కడ హాస్పిటల్స్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నాం. నేను కూడా అందులో బీఆర్ఎస్ లోనే ఉన్నా. ఈ ప్రాంతంలో 14 కాన్స్టిట్యున్సీస్ 14 తాలూకాలు ఈ మాపునాడు జిల్లాలో ఉంటే ఒక్క కల్వకుర్తికి మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకలు కానీ 50 పడకల హాస్పిటల్ పై స్థాయిలో మరి కల్వకుర్తిలో లేదు. ఈ రోజు కూడా లేదు. వాస్తవం 1 సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎందుకు లేదనేది ఆలోచన చేయాలి. ఎవరి అసమర్థత అని చెప్పేసి ఆలోచన చేయాలి. చాలా పెద్ద మాటలు ఒకసారి పదవి వచ్చిన తర్వాత మీరు నాకు పదవి ఇచ్చారు, నేను పెద్ద మాటలు చాలా మాట్లాడొచ్చు. ఎవరిని మోసం చేసినట్టుగా మాట్లాడొచ్చు, అబద్ధాలు 190 మాట్లాడొచ్చు. కానీ ఈ రోజు ఎవరు చెప్తారు ఇక్కడ ఆసుపత్రి ఎందుకు లేదు? ఈ ఆసుపత్రి లేదు కాబట్టి ఈ రోజు వేలాది మంది ఈ ప్రాంతం నుంచి కల్వకుర్తి ప్రాంతం నుంచి హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేటు హాస్పిటల్స్ లో చూపించుకొని మరి మనకందరికీ తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నాయి. అందులో ఈ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా ఎమర్జెన్సీ ఉంటుంది, పాపం చచ్చిపోతారని చెప్పేసి ఉన్న భూమిలో లేకపోతే నగల్లో అమ్మేసేసి పెట్టుతున్నటువంటి సందర్భం. అదే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి అన్ని స్థాయిలో అన్ని ఎక్విప్మెంట్ ఉండి మంచిగా ఉంటే ఖచ్చితంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు కావు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలా మంది వచ్చుంటారు. ఆ రోజు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. అదేదో కొద్దిగా ఆ ల్యాండ్ ఎక్కువ కావాలి, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి అనుకున్నాం. దానికోసానికి అక్కడ దొరకలేదు. మన దగ్గర భూమి కూడా లేదు. కల్వకుర్తిలో ఎక్కువగా అంత ఖర్చు అయిపోయింది. అందరికి పనిచేసి ఉంటారో లేకపోతే ఏమేమైందో ఇక్కడ ఎక్కువ లేదు. ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు, చూడమన్నా 4-5 సార్లు కూడా తిరిగిండ్రు. అయినా ఉన్న భూమిలోనే దాంట్లోనే 100 పడకల హాస్పిటల్ పెట్టడానికి కావాలంటే ఇంకొక అంతస్తు ఎక్కువ పెట్టుకుందామని చెప్పేసి డిసైడ్ చేసినాం. మొన్ననే గౌరవ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు, ఈ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు, వారు ఒప్పుకున్నారు. ఇచ్చేస్తాం, ఇంకా అదే దాంట్లో పెట్టుకుంటామంటే మేము ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఎట్లయినా అసెంబ్లీ అవుతుంది. ఈ అసెంబ్లీ టైంలో దాన్ని కూడా మళ్ళీ కొత్తది ప్రొసీడింగ్ 100 పడకల కోసానికి మనం తీసుకొచ్చేసేసి ఈ ప్రాంతంలో ఇలాంటి సమస్య తగ్గించడానికి పూర్తిగా తగ్గకపోవచ్చు కానీ పూర్తిగా ఒక 50%, 80%
తగ్గే దాదాపుగా 80% వరకు తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి హాస్పిటల్స్ ఇక్కడ బాగుంటే నేను ఎందుకంటే మామూలుగా ఈ రోజు హాస్పిటల్ అయినా అక్కడ 2 గంటలు కూర్చొని వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ నిజంగా చూసినట్లయితే అన్ని ఉన్నాయి, అక్కడ అన్ని మందులు ఉన్నాయి. డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు డాక్టర్స్ కూడా పెంచినారు. ఇంకా కూడా కావాల్సి వస్తుంది. అక్కడ ఒక డాక్టర్ కావాలి, ఇంకా అక్కడ నీట్ గా చేయడానికి కొంత 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కావాలన్నారు. అవన్నీ కూడా చేస్తాం. ఉదాహరణ చివరిగా ఇంకొక మాట మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన పిల్లలందరూ చదువుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, తర్వాత అదే విధంగా ఆరోగ్యానికి, విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. సరే, ఈ రోజు వైద్యం గురించి సంబంధం లేకుండా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. నిజంగా ఎక్కడున్నాయి ఇన్స్టిట్యూషన్స్ గొప్ప? ఇక్కడ ఈ ఒక్క కలపుట్టిన లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఆ టైంలో చేసుకుంటే ఇక్కడ కూడా వచ్చేది. కానీ ఈ రోజు మాత్రం అడిగితే ఏంటంటే ఈడ పక్కకే ఉంది, మీకెందుకు ఇంజనీరింగ్ కాలేజ్? ఇక్కడ పక్కకే ఉంది, మీకెందుకు మెడికల్ కాలేజ్ అని అడుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపించరు, నాకు బాధ్యత ఉంది, కానీ దగ్గరనే ఉంది, 30 కిలోమీటర్లు కూడా లేదు నాగర్ కర్నూలు, మీరు ఎందుకు అడుగుతున్నారు? అదే మొదలు మరి చేసుకుంటే అవకాశం వచ్చేది. అయినా కూడా నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా నాణ్యమైన విద్యను ఎస్టీస్కు, ఎస్టీస్కు, బీసీస్కు, మైనార్టీస్కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా మరి వారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతం, ఈ కల్లకుర్తి ప్రాంతంలో మరి నాణ్యమైన విద్య చేయడానికి అవకాశం దొరికింది. నేను ఇంకొకటి కూడా అడుగుతా, మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది నేను తీసుకెళ్లేసి మళ్ళీ పైన హైకమాండ్ కూడా చెప్తాను. ఒకటి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎస్టీస్ కోసం ఒకటి సపరేట్ గా నేను వెళ్తా ఉన్నా, కొన్ని చూస్తా వస్తున్నా. బీసీస్ కోసం ఒకటి సపరేట్ గా, మైనారిటీస్ కోసం ఒకటి సపరేట్ గా, ఈ ట్రైబల్స్ ఎస్టీస్ కోసం ఒకటి సపరేట్ గా, 1, 2, 3 ఉంటే పర్వాలేదు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క కులానికి ఒకటి పెడుతున్నారు. మనం అందరం ఏం మాట్లాడుతుంటాం? ఇక్కడ అందరం కలిసి ఉండాలి, అందరి రక్తం ఒకటే, అందరిలో ప్రవహించేది రక్తం ఒకటే. మరి ఎందుకు సపరేట్ గా పెడుతున్నాం? అందరు కూర్చోవద్దా ఒక దగ్గర? అందరు కలిసి భోజనం చేయొద్దా? అందరు కలిసి చదువుకోవద్దా ఒక దగ్గర? పిల్లల దగ్గర నుంచే, ఎల్కేజీ నుంచో, 1st క్లాస్ నుంచే, 1వ తరగతి నుంచే ఇట్లా విభేదాలు సృష్టిస్తా ఉన్నారు. ఎప్పుడు మాత్రమే అందరూ ఒకటే అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఈ కుటుంబాలను అందరినీ, ఈ పిల్లలందరినీ ఒకదాన కలుపుతూనే అవుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీస్ కోసానికి, బీసీస్ కోసానికి, అదేవిధంగా మైనార్టీస్ కోసానికి అందరికీ ఒకే విధంగా ఉండే విధంగా 25 ఎకరాలలో స్కూల్ బ్రహ్మాండంగా ఉండాలి, ఎక్కడ ప్రపంచ స్థాయి విద్యను అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ కల్లకుర్తి కూడా శాంక్షన్ చేసిండ్రు. అది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒకటి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నారు, మీ పిల్లల్ని, మీకు మనవడు మనవరాలు కావచ్చు, లేదా కొడుకు కూతురు కావచ్చు, ఎన్ని సంక్షేమాలు, ఎన్ని డబ్బులు ప్రభుత్వాల నుంచి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటే మీరు చాలా సుఖంగా ఉండగలరు. ఆ పిల్లలు మిమ్మల్ని కాపాడగలుగుతారు, మీ కుటుంబాలను పోషించుకోగలుగుతారు. నేను దయచేసి అందరూ చెప్తా ఉన్నా, ఇప్పటికి చదివిస్తుంటుంటారు, ప్రైవేట్ గవర్నమెంట్ చదివిస్తుంటుంటారు. కానీ ప్రతి కుటుంబంలో ఏ పిల్లగాడు కూడా చదవకుండా ఉండొద్దు, ఏ అమ్మాయి కూడా చదవకుండా ఉండొద్దు. అందరినీ స్కూల్ కు పంపించుకోవాలి. ఏ ఉన్న పరిస్థితులలో క్వాలిటీ మంచిగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డా అందరి ఆలోచన అదే ఉంటది. కానీ మీరు ఖచ్చితంగా పిల్లలు చదివించండి. మీరు ఆ పిల్లలు పెద్దగా ఉద్యోగాలు లేకపోతే బిజినెస్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం దేయి అని అనుకున్నట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సంక్షేమం చేయాలి, అప్లపాలు అవుతూనే ఉంటది. కానీ మన పిల్లలు చదువుకుంటే ఇవి అవసరం లేదు, నేను దేశం కోసానికి, మా గ్రామం కోసానికి, రాష్ట్రం కోసం పనిచేస్తాము, మాకు అవసరం లేదనే విధంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని అందరినీ చదివించుకుందామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చివరిగా మళ్ళీ నేను లేట్ అయినా వచ్చినా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కువ అవుతుందని మీరు అయితే ఇవన్నీ కూడా 3 రకాలైనటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే సంబంధించి మాట్లాడతా మనం దగ్గర మనిషి కదా. అయితే నేను చేశానని చెప్పిపోయినట. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన
సీఎం ఉన్నప్పుడు 100 ఎకరాలు ఇబ్బందికరంగా ఉంది, అది వాళ్ళు అమ్ముకోలేరు, లేదు ఇంకేమంటారు వాళ్ళని అన్ని బాధలు చెప్పాలని నేను చెప్పడం బాగుండదు. ఇవన్నీ కూడా ఈ రైతులకు ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా అడిగి చేయిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఆమె బాగా గుర్తు చేసింది. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ కూడా అవుతుంది, నేను అందులో అవసరం వస్తే చెప్తానండి. చెప్పింది కరెక్ట్ చెప్పు, తప్పు లేదు, మనకు బాధ ఉంది కాబట్టి చెప్పాం. 100% చేద్దాం. దేవుడు కాదు, మన అందరం కలిసి పని చేస్తాం. చెప్తాం ఓకే.